జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంట్రా మళ్ళీ కలా? ఒరే కాసేపు ఆగరా బాబు, వచ్చేస్తుంది. సర్లే బాధ. బేగ్గా పా మహాలక్ష్మి, బాస్ నీకోసం వెయిట్ చేస్తుంటాడు. పద. ఏటైనాది అందరు ఇట్ట సప్పట్లు కొడుతున్నారేటి? కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్. ఏటయ్యా కృష్ణ, సమస్య ఎత్తున్నట్టు ఎంతమంది ఒకేసారి అరుతున్నారేటి? మీకు వెల్కమ్ చెప్పాలని ఒకసారి అటు చూడండి. వెల్కమ్ మహాలక్ష్మి. మా ఆఫీస్ సీఈఓకి స్వాగతం, సుస్వాగతం. నేనా? అవును, నిన్ను కళ్ళలోనే కాదు ఆఫీసులో కూడా మంచి పొజిషన్ లో చూడాలనుకున్నాను. అంటే ఏంటి బాసు, ఆడబాసులు చేస్తున్నావు అంతేగా? చిదిగో తీసుకో మహాలక్ష్మి, అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తున్నాను. ఇక పైన నీ కంపెనీ ఇది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీ, ఆఫీస్ లో అడుగు పెట్టగానే ఇంత సర్ప్రైజ్ చేస్తావనుకోలేదు. మా వాడంతే, ఆనందం వస్తే ఆలోచించడు, ఏదనుకుంటే అది చేసేస్తాడు. ఇప్పటి వరకు నాకు సెక్రటరీగా పనిచేసిన మహాలక్ష్మి ఇప్పుడు నీకు సెక్రటరీగా పనిచేస్తుంది. ముసుగు మహాలక్ష్మి కానరాదేటి? తను ఇంకా రాలేదు, వచ్చినా ఏదో పని చేస్తూనే ఉంటుంది. ఈరోజు సెలవు పెట్టిందేమో. సెలవు పెడితే నాకు ఇన్ఫార్మ్ చేసేది కదా. గౌరీ, చెప్పు బాసు. ముసుగు మహాలక్ష్మి ఇంటికి వస్తే సాయం ఉంటుందని అమ్మ చెప్పింది. ఆ విషయం నీతో చెప్పడం మర్చిపోయాను. అట్టగైతే నా మహాలక్ష్మి అమ్మతో చెప్పి రమ్మంటాను. మహాలక్ష్మి రా, నీ క్యాబిన్ చూద్ది గాని. నేను ఇక్కడుంటే ముసుగేసుకుని ఎవరొస్తారు? మహాలక్ష్మి రా, పద. రంగబాబు కొంచెం మెల్లగా వెళ్ళొచ్చుగా, ఏంటా స్పీడు? వాడు బాగానే వెళ్తున్నాడు. నువ్వే మా ఊళ్ళో మున్సిపాలిటీ బండిలాగా దిక్కులు చూస్తూ వెళుతున్నావు. నీకేదైనా అయితే నిన్న ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి నీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేనట్టుంది. నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తే మాకు నష్టం. మెల్లగా వెళ్లి చావు. ఇంకా ఏం కాకముందే ఆస్తి నష్టం జరిగినట్టు
అంతలా బాధపడిపోతున్నావు ఏంటమ్మా? ఈ జనమంతా పరుగు పందాల్లో పాల్గొనే వాళ్ళలాగా అటు ఇటు తిరుగుతున్నారు. ఏ పని లేకపోతే సముద్రంలో దుక్కి తాగకూడదు. కనీసం మా ఊళ్ళో వర్షాలైనా పడి చేస్తాయి. నువ్వు ముందు చూసి నడపరా వెధవా. అందరిని అని మాట్లాడే బదులు మీరే ఇంట్లో ఉండి చావచ్చు కదా. వెధవా, నేను లేకపోతే నువ్వు రోడ్డు మీద సక్రమంగా వెళ్లేవాడివా? ఏ చెట్టుకో గుద్దుకుని టపి మంచి వచ్చేవాడివి. ఇల్లు బాగుంది. ఎంతరా అద్దె? 9,000. వాడిని అడిగితే నువ్వు సమాధానం చెప్తావేంట్రా సన్నాసి? ఎందుకంటే ఇంటి వానరు అతనే. నీకు ఆటోనే దండగనుకున్నాను. ఇల్లు కూడా ఉందన్నమాట. సర్లే గాని ఎంత అయిందండి? 150. ఆ? అంతెందుకు? 100 రూపాయలు చాలే పట్కా. ఈ నోటుకు చిల్లుందండి. మీ ఊళ్ళో జనాలు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని ఫ్యాషన్ అంటున్నారు. నోటికి చిల్లుంటే తప్పేంటి? జేబులో పెట్టుకో కనపడదులే. నువ్వేంట్రా ధ్వజస్తంభంలా నిలబడ్డావు? పదా రా, ఆ బ్యాగ్ ఇటు. ఇదిగో జాగ్రత్త, చూసెళ్ళు. రామహాలక్ష్మి, కూర్చో మహాలక్ష్మి. థ్యాంక్ యూ. నో, నువ్వు సీఈఓ. నువ్వు కూర్చోవాల్సింది అక్కడ కాదు, ఈ పెద్ద చైర్లో. వద్దు శ్రీ, నేను ఇక్కడే కూర్చుంటాను. అయ్యో, చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మహాలక్ష్మి. నువ్వు సీఈఓ. నువ్వు ఈ చైర్లో కూర్చునే పనులు చేయించాలి. ఆ చైర్లో కూర్చుంటే మహాలక్ష్మిలానే ఉండాలి. ముసుగు వేసుకుని మేనేజ్ చేయలేను శ్రీ. ఏమనిపిస్తున్నావు మహాలక్ష్మి? ఆహా, ఏం లేదు శ్రీ. మన పెళ్ళయ్యాక సీఈఓగా జాయిన్ అయితే బాగుంటుందని నా సిక్స్ సెన్స్ చెప్తోంది. నా మనసులో ఏదనిపిస్తే అది చేయడం నాకు అలవాటు శ్రీ. అర్థం చేసుకో. అరే, నువ్వు అంతలా రిక్వెస్ట్ చేయాలా? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? మన పెళ్ళికి ఎన్ని రోజుల్లో లేదు కదా. మంచి ముహూర్తం కుదిరితే వారం రోజుల్లోనే ఇద్దరం ఒక్కటవుతాం. అప్పుడు ఈ చైర్ నచ్చలేదంటే నేను నా భుజాల మీద కూర్చోబెట్టుకుంటాను. నువ్వంటే నాకు అంత ఇష్టం మహాలక్ష్మి. నీ గురించి తలవని క్షణం కానీ మాట్లాడి గంట కానీ లేదనుకో. మహాలక్ష్మి అని చెప్పేవాడిని కదా. తను వస్తే నువ్వే అడుగు, నీ గురించి ఎంతసేపు మాట్లాడుకుంటావు. ఓకే, నీ ఇష్టం. మహాలక్ష్మి, కాఫీయా టీయా? ఏది వద్దు శ్రీ. అది షూర్? ష్యూర్. చెప్పు మహాలక్ష్మి, ఏది కావాలంటే చెప్పొచ్చు. ముసుగు తీసే పని లేదు కదా. ముసుగేంట్రా? అదే బావా, ఆ ముసుగు మహాలక్ష్మి టీ తాగాలంటే ముసుగు తీయాలని చచ్చిపోయేది కదా. మన మహాలక్ష్మికి అదే అలాంటి భయం లేదు అంటున్నాను అంతే. రేయ్, నువ్వు చెప్పేదానికి అసలు ఏమైనా సంబంధం ఉందా యాదవా? వీడెప్పుడు ఇంతేలే మహాలక్ష్మి, నువ్వేం పట్టించుకోకు. ఫీల్ ఫ్రీ. నానా, కాస్త లేస్తావా? ఇల్లు ఊడుస్తాను. రెస్ట్ తీసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. బాగున్నారా అత్తయ్య? నన్నెందుకు కొట్టేవాక? వెధవా, ఆకాశానికి భూమికి మధ్యలో అనవసరంగా పుట్టినట్టు పుట్టావు కదరా. కూతుర్ని ఎలా పెంచాలో తెలీదా? నీ కూతుర్ని నా దగ్గరికి పంపనన్నావు, అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నావు. సిగ్గులేదురా నీకు? అలాంటప్పుడు దాన్నే కొట్టొచ్చు కదా, నన్నెందుకు కొట్టావు? కూతుర్ని కండం కాదురా, ఎలా పెంచాలో తెలుసుకో. ఈ నెలలో ఒక్కసారైనా నీ కూతురు అత్తయ్యా మీ ఆరోగ్యం బాగుందా
మీరెలా ఉన్నారు, టైంకి భోంచేస్తున్నారా అని ఒక్కసారైనా అడిగిందా? అది అడగలేదు సరేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.